సోషల్ మీడియాలో తమ పేరు, ఫోటోస్‌ని దుర్వినియోగం చేస్తున్నారని స్టార్ హీరోలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఏఐ మార్ఫింగ్ వాయిస్ సింథసైజ్‌లతో తమ ప్రతిష్ట దెబ్బతింటుందని నటీనటులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చిరంజీవి పేరు, ఫోటో ఇంకా వాయిస్‌లను వాడకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మెగాస్టార్ చిరంజీవి పేరుని వాణిజ్య ప్రయోజనాల కోసం వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తమ పేరు, ఫోటోస్‌ని దుర్వినియోగం చేస్తున్నారంటూ పలువురు స్టార్ హీరోస్ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏఐ మార్ఫింగ్ వాయిస్ సింథసైజ్ ద్వారా తమ స్టార్డమ్ దెబ్బతింటుందని నటీనటులు కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నారు. తెలుగు సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఇదే విషయంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అనుమతి లేకుండా తన పేరుని అలాగే ఫోటోని వాడుతున్నారని, తన హక్కులకు భంగం కలిగిస్తున్న ఇలాంటి వ్యవహారాలను అడ్డుకోవాలని కోరగా కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పిచ్చింది. అయితే ఇప్పుడు చిరంజీవి పేరు, ఫోటో ఇంకా వాయిస్లను వాడకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటో ఇంకా వాయిస్లను ఉపయోగించకుండా చూడాలంటూ చిరంజీవి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుని ఆశ్రయించారు. దీనిపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. చిరంజీవి పేరుని, ఆయన వ్యక్తిగత పలుకుబడిని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని న్యాయస్థానం హెచ్చరించింది. టీఆర్పీలు ఇంకా లాభాపేక్ష కోసం చిరంజీవి పేరుని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో మెగాస్టార్, చిరు అలాగే అన్నయ్య పేర్లతో ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసిన డిజిటల్ ప్లాట్ఫామ్స్పై ఆంక్షలు విధించింది. ఆ పేరుతో పోస్టులు ఇంకా వీడియోల్ని క్రియేట్ చేసిన వారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణని కోర్టు అక్టోబర్ 27కి వాయిదా వేసింది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి లీగల్ టీం ఆఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.